నిర్మల్ జిల్లా అస్థిపంజరం కేసును పోలీసులు ఛేదించారు. తానూరు మండలం ఎల్బీ శిబారులో తప్ప తండ్రిని హత్య చేసిన మైనర్ బాలుడు డెడ్ బాడీని దాచిపెట్టాడు. కొంతకాలం నుంచి కుటుంబ విషయాల్లో తండ్రి మందలించడంతో ఆయనపై కక్ష పెంచుకున్న కుమారుడు గొడ్డలితో హత్య చేశాడు. ఈ ఏడాది ఆగస్టు 31న చేనులో తన తండ్రిని హత్య చేసినట్లు విచారణలో మైనర్ బాలుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా అస్థిపంజరం కేసును పోలీసులు ఛేదించారు. తానూరు మండలం ఎల్బీ శిబారులో తండ్రిని హత్య చేసిన మైనర్ బాలుడు డెడ్ బాడీని దాచిపెట్టాడు. కొంతకాలం నుంచి కుటుంబ విషయాల్లో తండ్రి మందలించడంతో ఆయనపై కక్ష పెంచుకున్న కుమారుడు గొడ్డలితో హత్య చేశాడు. ఏడాది ఆగస్టు 31న చేనులో తన తండ్రిని హత్య చేసినట్లు విచారణలో మైనర్ బాలుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దారుణ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, బలరాం, నిన్న ఒక్కసారిగా పంట పొలంలో భారీ వర్షానికి పొలంలో ఉన్న పైన మట్టి కొట్టుకపోయేసరికి ఎల్వి గ్రామంలో, తానూరు మండలం ఎల్వి గ్రామంలో ఒక అస్థిపంజరం బయటపడింది. ఆ అస్థిపంజరంతో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన తర్వాత దానిపైన పూర్తిగా పోలీసులు విచారణ జరిపారు. సో అది ఒక వ్యక్తికి సంబంధించి, వ్యవసాయ పనిచేసే వ్యక్తికి సంబంధించిన డెడ్ బాడీగా గుర్తించారు. సో పూర్తిగా పోలీసులు కుటుంబ సభ్యులు అనుమానితుల్ని విచారిస్తే ఆ కన్న కొడుకు, మైనర్ గా ఉన్న కన్న కొడుకే హత్య చేసినట్లు ఆయన ఒప్పుకున్నాడు పోలీసుల ముందు. ఆగస్టు 31వ తేదీన రాత్రి పొలంలో పడుకున్న తండ్రిని దారుణంగా హతమార్చి అక్కడే ఉన్న గడ్డపార, మిగతా రాడ్ల సాయంతో గుంతం తవ్వి తండ్రిని అక్కడ పాతి పెట్టాడు. ఇదంతా కూడా ఆయన ఒప్పుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఆ మైనర్ ని పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి దాంట్లో ఆయనని అరెస్ట్ చేసి పంపించారు. ప్రస్తుతం ఆయనని కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 ప్రకారం ఆయన పైన చర్యలు తీసుకుంటున్నారు. సో వాస్తవానికి మర్డర్ చేయడానికి చాలా చిన్న రీజన్ ఉంది. కుటుంబంలో చిన్నపాటి కలహాలతో పాటు ఆ విద్యాభ్యాసం గురించి, చదువుపై తండ్రి ప్రతిసారి మందలించడమే ఆ పిల్లడు తండ్రి పైన కోపం పెంచుకున్నాడు. ఆ కోపంతోనే తండ్రిని హత్య చేసినట్లు కూడా ఆయన ఒప్పుకున్నట్లు మనకు తెలుస్తుంది. సో చాలా దారుణమైన ఘటన. చిన్నపిల్లలు వ్యవస్థ అంటే ఈ ఫోన్లతో గానీ మిగతా దాంతో ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది. కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి జిల్లా ఎస్పీ కూడా ప్రకటించిన పరిస్థితి. ప్రేమ్ సాగర్, అంటే ఆగస్టు 31నే హత్యకు గురైనప్పుడు ఆ కుటుంబ సభ్యులను పోలీసులను ఆశ్రయించారా? ఇంతకాలం విచారణ ఏ రకంగా సాగింది? రైట్, వాస్తవానికి ఆగస్టు 31న మర్డర్ జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి మిస్సింగ్ కేసు కింద పోలీసులు కొంత దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సేమ్ టైంలో అదే గ్రామానికి సమీపంలో ఉన్న పొలంలో ఈ డెడ్ బాడీ దొరకడము, దాన్ని ఫోరెన్సిక్ పంపడము, చాలా చాకచక్యంగా పోలీసులు కొంత ఇందులో వ్యవహరించారని చెప్పి చెప్పుకోవచ్చు. బైన్సాకు సంబంధించిన ఏఎస్పీ కావచ్చు, మిగతా సిబ్బంది అంతా కూడా చాలా ఫాస్ట్ గా అనుమానితుల్ని, నిందితుల్ని పట్టుకొని తొందరగానే ఈ కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 24 hours లోపే దాదాపుగా ఈ నిందితుల్ని దీని మర్డర్ మిస్టరీకి సంబంధించి పూర్తిగా దీన్ని బయటపెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మైనర్ పిల్లడు కన్న తండ్రిని హత్య చేయడం కొంత సంచలనం రేపుతుంది ఆ ప్రాంతంలో. సో గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా ఈ ఘటన జరిగేసరికి ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడిన పరిస్థితి అయితే ఉంది. బాలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.